అధ్యక్ష, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఇదేదో మన రాష్ట్రం కాదు అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటిది విశాఖ ఉక్కు అధ్యక్ష. ఇది అప్పుడప్పుడు లాభాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, కానీ కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. 1998వ సంవత్సరంలో కూడా ఇదే విధంగా లాస్ వచ్చేటప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి 1200 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఆ రోజు కూడా ప్రైవేటైజేషన్ ఆపినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని నేను ఘంటాబద్ధంగా చెప్పదలిచాను. అయితే మళ్ళీ తెలియాలి చెప్తారా అధ్యక్ష, తెలియాలి మీరు చెప్తారా? అయితే మళ్ళీ కూర్చోండి, ఇంటర్వ్యూ అవుతారు. మళ్ళీ ఇది విమర్శ కాదు. మళ్ళీ మొన్న 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష. ఈ ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించి దీన్ని ఆపవలసినటువంటి బాధ్యత తీసుకోవాలి. 300 రోజులైంది, కార్మికులందరూ కూడా అక్కడ దీక్షలు చేస్తున్నారు. ఆ రోజు 1300 రోజులు. ఆ రోజు మా లోకల్ నాయకుడు పల్లా శ్రీనివాస్ గారు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ రోజు మేమందరం వెళ్ళాం, మా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ఎట్టి పరిస్థితిలో దీనికి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించాలి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, మీరు ఏది చెయ్యమంటే చేస్తాము, ఒక డెలిగేషన్ మీరు ఢిల్లీ పట్టుకెళ్ళండి అని చెప్పి గొంతులు అరిచినట్టుగా మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తే కనీసం ఆ రోజు స్పందించలేదు అధ్యక్ష. ఆ రోజు స్పందించలేదు. మేము చెప్పాం, ఎన్నికల్లో చెప్పాం, ఎన్డీఏ పార్టీ చెప్పింది రేపు అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజిట్లోనే ప్రధానమంత్రి గారికి కుమారస్వామి గారికి కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలని చెప్పారు అధ్యక్ష. వెంటనే కుమారస్వామి గారు ఒకరోజు స్టీల్ ప్లాంట్ విజిట్కి కూడా వచ్చారు అధ్యక్ష. అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులతో సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటైజేషన్ చెయ్యమని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు. అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పనితనం పెంచుకోవాలి, కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది. మేము మళ్ళీ మాటిస్తున్నాం, ఇది సెయిల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా దీనికి మైన్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ విశాఖ ఉక్కు లాభాల బాటలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎవ్వడికి అనుమానం అవసరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపడానికి మా ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుంది, రాష్ట్ర ప్రజలకి ఓ భరోసా వస్తుంది. అవును సార్, డిప్యూటీ సీఎం చెప్పారు సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అధ్యక్ష, ఇది ఒక పార్టీకి సంబంధించో లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. చాలాసార్లు పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష. ఇది చాలా భావోద్వేగంతో చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం, మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే అభ్యర్థన ఇచ్చారు, ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష.
అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆఫ్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాలు PSUs నడవాలనేది మా ఆకాంక్ష మా అందరినీ. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ దిస్. ఐ హోప్ యూర్ ఆల్ సాటిస్ఫైడ్. ఎల్ఓపి గారు కూర్చో. అధ్యక్ష, ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు అధ్యక్ష. ఇది విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు. మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్రుల తాలూకు హక్కు అధ్యక్ష. 32 మంది ప్రాణత్యాగాలతో అయింది. ఇందాక మంత్రులు మాట్లాడుతున్నప్పుడు 1-2 విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. భూములు అమ్మేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేదాన్ని. దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నాలు అధ్యక్ష. ఈ 6 నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని 2 దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. దాన్ని మేము వ్యతిరేకించమా? ఇది కాదు, ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష. ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో కూర్చోపించడం కరెక్ట్ కాదు. ఏమైనప్పటికీ కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా ఉంచాలి అధ్యక్ష. ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు, మేము అర్థిస్తున్నాము, ఇది మా తాలూకా ఇది మా సెంటిమెంట్ అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇది అన్ని పార్టీల తాలూకు కమిట్మెంట్ వాళ్ళు తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుందో అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది. పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని ఏదుందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడతాం అధ్యక్ష, దాన్ని కాపాడడం ప్రయత్నిస్తాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ మాట మీద కట్టుబడి ఉండి దీన్ని ప్రైవేటీకరణ చేయాలనేది మా తాలూకా డిమాండ్ యాక్చువల్గా చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా లేదండి, ఇంకా కూర్చోండి, అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 13634 మున్సిపల్ రెవెన్యూ రిప్లై చెప్తారా సార్? ప్రతిపక్ష నాయకులు బొత్స గారు అడిగిన దానికి సార్ ఆ రోజున కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్. దే హ్యావెంట్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దెన్. వీఆర్ రియల్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్తో మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజున మేము అభ్యర్థించాం అధ్యక్ష. ఆల్ పార్టీ మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తామని మాట్లాడాం. మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష. సో వాంట్ టు బ్రింగ్ ఇట్ టు దట్. ఇంకా పెంచొద్దు చేయకపోతే అది రికార్డ్స్ లో ఉంటుంది అధ్యక్ష. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎప్పుడు వినండి వినకపోతే చెప్తారుగా వినండి దయచేసి వినండి. రామారావు గారు వినండి. వినడానికి అభ్యంతరం ఏముంది? ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ కావాలని మాకు ఆ శక్తి ఉంది,
అది ఉంది కాబట్టి ఆ రోజు ఆపగల సమస్య ఎందుకు ఆపగల సమస్య ఇవాళ దయచేసి అది చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కూర్చోండి చాలా అచ్చురాయి పంచకండి. కూర్చోమ్మా అధ్యక్ష ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. అధ్యక్ష క్వశ్చన్ ఇస్ ఓవర్. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కాంట్రవర్సీ. క్వశ్చన్ నెంబర్ 13634 మినిస్టర్ ఫర్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్లీజ్ కూర్చోండి. అయిపోయింది కూర్చోండి. కూర్చోండి అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఎందుకు కూర్చోండి. క్వశ్చన్ అయిపోయింది. మీరు ఇలాగా కూర్చోవా స్వామి కూర్చో రావులో కూర్చో. ఇది బ్యాడ్ ప్రాక్టీస్. ఇది బ్యాడ్ ప్రాక్టీస్. ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాననుకోవటం అది అసంభవం. మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి. ఎవరు లేదు ఎవరు ఆ క్వశ్చన్ అయిపోయింది. ఏమో లేదు అది లేదు. అరే ఎందుకు వస్తారా మీరు? ఏంటి దేనికి వస్తారు మీరు దేనికి వస్తారు చెప్పండి. మీరు దేనికి వస్తున్నారు? సార్ కూర్చోండి మినిస్టర్ గారు కూర్చోండి. ఒక్కరు చెప్పండి ఎందుకు వస్తున్నారు? మీరు ఇనమ్మా ఏనండి మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. ఏంటది? కూర్చోండి ఇలా వస్తే ఇవ్వను. ఇలా వస్తే ఇవ్వను. మైక్ ఇవ్వను. ఇలా వస్తే ఇలాగ మీరు ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను. కూర్చోండి దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఇవ్వను. మీరు ఈ రకమైన ప్రాక్టీస్ చేస్తే ఇవ్వను. The house is adjourned for 5 minutes. Please subscribe to Leo News for more videos.